అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవే గనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి, నీ బిడ్డల పక్షముగా తండ్రి మీ కార్యాన్ని జరిగించమని, వారి హృదయాల్లో ఉన్నటువంటి వేదనంతా తొలగించి సమాధానమును, శాంతిని దయచేయమని, సంతోషము దయచేయమని, సమాధానములకు కర్తగా ఉండి ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నా యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమును మీ అందరికీ శుభములు కలుగునుగాక, ఆమేన్. అందరూ బాగున్నారా? ఆనందమాసములో ఉన్నాము. ఆనందకరమైనటువంటి వాతావరణములో మనమందరము కూడా ముందుకు సాగిపోతూ ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈ యొక్క ఆనంద మాసములో మరి యొక్క ఆనందకరమైనటువంటి క్రిస్మస్ వర్తమానమును మీకు అందించాలని ఆశపడుచు ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము మనము ధ్యానించుకుంటూ వెళుతున్నాం. ఆశ్చర్యకరుడు గురించి మాట్లాడుకున్నాం, ఆలోచనకర్త గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు మనం గమనించినట్లయితే కనుక ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అనేటువంటి మాట కూడా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి మరి ప్రవచనము అది. క్రీస్తు పూర్వము 742వ సంవత్సరములో యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి ప్రవచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. ఇది పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చక్కగా కంఠస్థపడతా ఉంటారు. పెద్దలు కూడా క్రిస్మస్లో వాక్యాలు చెప్పమన్నప్పుడు ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు. ఒకసారి మరలా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే ఈరోజు ఈ వర్తమానంలో మనం గమనించవలసినటువంటి మాట, 3వ మాటగా ఉన్నటువంటి బలవంతుడైన దేవుడు. మనము సేవిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు. నీ బలహీనతను చూడొద్దు. ఆయన బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన బలం వైపు చూడు. నీ బలహీనత అంతా కూడా తొలగిపోతుంది. వాక్యం ఏంటంటే, దైవ జనాంగమా, మీరు ఒకవేళ మీ బలహీనతల్లో మీ బలహీనత వైపు చూసుకుంటున్నారేమో, వద్దు. మీకున్నటువంటి రోగం వైపు చూడొద్దు, మీకున్నటువంటి బాధ వైపు చూడొద్దు, మీకున్నటువంటి బలహీనత వైపు చూడొద్దు, మీకున్నటువంటి కష్టం వైపు చూడొద్దు, మీకున్నటువంటి నష్టం వైపు చూడొద్దు, మీకున్నటువంటి శ్రమ వైపు చూడొద్దు. శ్రమల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి, బలహీనతల నుంచి విడుదల చేసే బలవంతుడైన దేవుడి వైపు చూడు. నీకు ఆయనే బలాన్ని అనుగ్రహిస్తాడు, శక్తిని అనుగ్రహిస్తాడు, చక్కగా నిన్ను నడిపిస్తాడు. అట్టి సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసయ్య, నీవు వాక్యం ఇచ్చినటువంటి యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అద్భుతమైనటువంటి ప్రవచనము, యెషయా అనేటటువంటి దైవజనుడి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నటువంటి ప్రవచనము. ఈ ప్రవచనం వెనకాల ఉన్నటువంటి కథ, ఈ ప్రవచనం వెనకాల ఉన్నటువంటి సారాంశము, నేపథ్యము ఏమిటి అంటే కనుక, రాబోతున్నటువంటి శిశువు ఎలా ఉండాలి అంటే బలవంతుడైనటువంటి దేవుడిగా రావాలి. ఎందుకు అంటే యెషయా కాలములో ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. యూదా ప్రజలందరూ కూడా కష్టాలు చూసి, బాధలు చూసి, బలహీనతలు చూసి వారందరూ కూడా బలహీనమైపోయారు. గడాంధకారము కమ్మేసుకుంది. మరణ ఛాయ అలుముకున్నటువంటి ప్రాంతముగా ఆ ప్రాంతం మారిపోయింది. కాబట్టి ఆ మరణ ఛాయను తొలగించడానికి, బలహీనులుగా ఉన్నటువంటి వారికి బలాన్ని అనుగ్రహించడానికి, ఆలోచన లేని వారికి ఆలోచన దయచేయడానికి, ఆశ్చర్య కార్యము జరిగించడానికి, ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి బలమైన దేవుడుగా, బలవంతుడుగా ఆయన ఈ లోకానికి వస్తాడనే విషయాన్ని
యెషయా అనేటటువంటి దైవజనుడి ద్వారా ముందుగానే దేవుడు రాయించాడు. ఆ కాలములో ఆయన బలవంతుడైన దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సొమ్మసిల్లిపోయినటువంటి వారికి, బలహీనతలో ఉన్న వారికి ఆదరణ కలిగించడానికి, బలాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సాతాను వేసినటువంటి భయంకరమైనటువంటి మరణ బలము, మరణ భయమును తొలగించడానికి, ఆయన బలాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోనికి బలవంతుడుగా వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అవును, మనము సేవిస్తున్నటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన ఎలాంటి బలము అంటే కనుక కీర్తనల గ్రంథములో 89వ కీర్తన 8వ చరణాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? అవును, ఆయన వంటి బలాఢ్యుడెవడు? ఆయనే బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలానికి మించినటువంటి బలము లేదు. బలవంతుడైన దేవుడు, బలమైన కార్యాలు చేయగల దేవుడు, బలశూరుడు ఆయనే, యుద్ధశూరుడు ఆయనే, యుద్ధవీరుడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా కనబడుతున్నారంటే బలవంతుడైన దేవుడుగా ఆయన ఈ భూలోకానికి, ఈ బలహీనమైనటువంటి భూలోకానికి, ఈ బలహీన ఘటముగా ఉన్నటువంటి మన కొరకు ఆయన వచ్చి వేశాడు. బలవంతుడైన దేవుడే అన్నీ విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి వేశాడు. కారణము నిన్ను నన్ను బలవంతులుగా చేయడానికి, నిన్ను నన్ను కూడా గెలిపించడానికి. బలహీనులుగా ఉన్నటువంటి మనము, బలహీనతలో కృంగిపోతున్నటువంటి మనలను బలపరచడానికి బలవంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడనేటువంటి శుభవర్తమానము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి బలము కలిగిన వాడు ఈయన? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బలాన్ని మనం మాట్లాడుకుంటే నోటి మాట చేత సమస్త సృష్టి కలిగిందే. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అన్ని కూడా కలుగు 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 అంటే సమస్త సృష్టి కలిగిపోయింది. అది ఆయన నోటికున్నటువంటి బలం, ఆయన మాటకున్నటువంటి బలం. ఆయన నోటి మాట చేత సమస్త సృష్టిని కలిగి చేశాడు. ఆయన నోటికున్నటువంటి, ఆయన మాటకున్నటువంటి బలము. భూమి ఆకాశములు పిలవగా అవి వచ్చేస్తాయి అనేటువంటి మాట కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన నోటి మాటలో శక్తి. నోటి మాట చేతే కదా సమస్త సృష్టి కలిగింది. నోటి మాట చేతే కదా అన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి. అలాంటి శక్తి కలిగినటువంటి, మాట కలిగినటువంటి బలవంతుడైన దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయన నోటి మాటలకు ఉన్నటువంటి బలాన్ని మనం గమనించినట్లయితే అద్భుతముగా తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, ఎగసెగిసి పడుతున్నటువంటి సముద్రము అలలు అనగగొట్టబడ్డాయి. ఆయన నోటి మాట చేత సృష్టి ఆగింది, తుఫాను ఆగింది. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో మనం గమనించినట్లయితే మనందరికీ కూడా బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారు సేవా పరిచర్యలో శిష్యులైనటువంటి వారితో కలిసి దోణిలో వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళుతున్నటువంటి ఆ యొక్క క్రమములో ఆయన ఓడ యొక్క లేదా దోణి యొక్క అమరమున ఆయన పండుకున్నట్టుగా ఆ యొక్క సందర్భాన్ని మనము గమనించగలం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 4వ అధ్యాయము 39 నుంచి లేదా 35 నుంచి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయెను. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. అలలు కొడతా ఉంటే దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈలోపు దోణి ప్రమాదంలోకి వెళ్ళిపోతా ఉంది. తుఫాను పెరుగుతూ ఉంది. అలలు ఒకదాని తర్వాత ఒకటి ఆ దోణిని కొడుతూ ఉండి ఆ దోణిలోనికి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే దోణి ఇక మునిగిపోయేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు దోణిలో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారందరూ కూడా కంగారు పడిపోయి
యేసుక్రీస్తు ప్రభువాన్ని లేపినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఆయన్ను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అప్పుడు వెంటనే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కలి నిమ్మలమాయెను. అప్పుడు దాకా గాలి ఎవరి మాట వినడం లేదు, కానీ గాలితో దేవుడు మాట్లాడాడు. ఓ గాలి ఆగు, అణుగు అంటే అణిగిపోయింది. తుఫానుతో దేవుడు మాట్లాడాడు, ఆగిపోయింది. నీటితో దేవుడు మాట్లాడాడు, ఆగిపోయింది. గమనించాలి దైవ జనాంగమా, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క తోడ్పాటు ఎంతో విలువైనది, ఎంతో బలమైనది. ఆయన నోటి మాటలో శక్తి ఉన్నది, ఆయన నోటి మాటలో బలము ఉన్నది, ఆయన నోటి మాటలో ప్రభావం ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. తుఫాను ఆగిపోమంటే ఆగిపోయింది, గాలి ఆగిపోమంటే ఆగిపోయింది. అలాగే ఆ యొక్క భయంకరమైనటువంటి వాతావరణంలో ఆయన నోటి మాటతో సమస్తముని కూడా నిమ్మలపరిచేశాడు. భయంకరమైనటువంటి వాతావరణం కాస్త అనుకూలమైనటువంటి వాతావరణంగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఆయన నోటి మాట. అంటే గాలి ఆయన మాట వింటుంది, నీరు ఆయన మాట వింటుంది, నిప్పు ఆయన మాట వింటుంది, ఆకాశము భూమి అనగా పంచభూతములు ఆయన మాట వింటూ ఉన్నాయి. ఆయన నోటి మాటలో బలము ఉన్నది. నోటి మాటతో సమస్తాన్ని సృష్టించడం మాత్రమే కాదు, కానీ నోటి మాటతో సమస్తముని కూడా ఆపరేట్ చేసేటటువంటి గొప్ప ఆపరేటర్ ఆయన క్రియేటర్గా కనబడుతూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఆపరేటర్గా కూడా కనబడుతూ ఉన్నాడు. ఈ సృష్టి అంతటిని కూడా సృష్టి బయట ఉండి ఆయన ఆపరేట్ చేస్తున్నాడంటే ఎంత బలవంతుడో గమనించండి. ఎంత బలవంతుడైన దేవుడో మనము సేవిస్తున్నటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు. నీ బలహీనత చూడొద్దు, ఆయన బలం వైపు చూడు, ఆయన వైపు చూడు. దేవుడే కార్యాలు జరిగిస్తాడు. ఎంతకాలము కృంగిపోతున్నావు? ఎంతకాలము నా దేవుడు ఏమైపోయాడు, నా ప్రార్థన ఏమైపోతుంది, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఇలాగైపోయిందేంటి అని ఆలోచన చేసిన ఓ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో బలవంతుడైన దేవుణ్ణి నేను ఉన్నానని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడు. నీ జీవితంలో శాంతి కలగబోతుంది, నీ జీవితంలో అద్భుతాలు చూడబోతూ ఉన్నావు. ఆయన వైపు చూడు. లోకం వైపు చూస్తున్నావేమో, ఆయన బలం వైపు చూడు, ఆయన ఆశ్రయించు, కార్యము జరుగుతుంది. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు అనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నోటి మాటలో బలము ఉంది. అంత మాత్రమే కాదండి, ఆయన వస్త్రపు చెంగులో కూడా బలము ఉంది. వస్త్రపు చెంగులో కూడా ప్రభావం ఉంది, బలము ఉంది. మనందరికీ బాగా తెలుసు, 12 సంవత్సరములు రక్తస్రావం అనేటటువంటి రోగముతో బాధపడుతున్నటువంటి ఒక కుమార్తె 12 సంవత్సరములు, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు బాధపడింది. భయంకరమైనటువంటి రక్తస్రావం అనే రోగముతో అనేక మంది వైద్యులను కలిసింది, అనేక రకాల మెడిసిన్స్ వాడింది, అనేక హాస్పిటల్కి వెళ్ళింది, డబ్బు ఖర్చు పెట్టింది, వ్యయ ప్రయాసలు పడింది, బక్క చిక్కుపోయింది, ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది, జీవితం అంతా కూడా వ్యర్థంగా మారిపోయింది. ఎందుకు నా బ్రతికిక, చావే శరణ్యమనుకున్నటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. కానీ ఆఖరి ప్రయత్నము యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేస్తారు అని ఎవరో చెప్పగా నమ్మింది, విశ్వసించింది, ఆయన దగ్గరకు వచ్చింది. అప్పటి వరకు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది. 12 సంవత్సరాలు అనగా దాదాపుగా సంవత్సరానికి ఒక ఆసుపత్రికి వెళ్ళినా 12 ఆసుపత్రులు అవుతాయి. లేదు 6 నెలలకు ఒక ఆసుపత్రికి వెళ్ళినా 24 ఆసుపత్రులు అవుతాయి. ఎంతమంది వైద్యులను ఆమె మార్చిందో, ఎంతమంది వైద్యుల దగ్గరికి పాపం ఆమె వెళ్ళిందో, ఎంత భయంకరమైన వైద్యము జరిగిందో, అయినా కూడా ఎక్కడా కూడా ఆమెకు ఉపశాంతి లేదు, ఉపశమనం లేదు, ఎక్కడా కూడా ఆమెకు శాంతి లేదు. ఎందుకంటే శరీరం అంతా కూడా బలహీనం అయిపోతూ ఉంది, రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందే, ఎక్కడ ఉండాలన్నా ఇబ్బందే. అలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి ఆ కుమార్తె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిందండి. వచ్చి ఆయనతో ఒక మాట కూడా చెప్పలా. చాలామంది ఆయనకు విషయాన్ని చెప్పి, అయ్యా నా కుమార్తెకు బాలేదు, అయ్యా నా దాసుడికి బాలేదు, అయ్యా మా వాళ్ళకి బాలేదు, అయ్యా మా అత్తకు బాలేదని పేతురు గారు ఇలా రకరకాలుగా వ్యాధులు చెప్పుకుని వాళ్ళు బాగుపడ్డారు చాలామంది. కానీ గమనించాలి దేవుని
జనాంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె పరిశుద్ధ గ్రంథములో చాలా అద్భుతములో ఒక పెద్ద అద్భుతము, వండర్ఫుల్ మెరాకిల్ ఏదైనా ఉందా అంటే గనక ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అద్భుతమే. ఈ తల్లి, ఈ సహోదరి ఏం చేసిందంటే ప్రభువు దగ్గరికి రాలా, దూరముగానే ఉంది. మనసులో అనుకుంటుంది, ఇదిగో నేను వెళ్ళి నా మాట ఏమి చెప్పను, నా బాధ ఏమి చెప్పను, నా బలహీనత ఏమి చెప్పను, కేవలము ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను. ఆయన కూడా ముట్టుకోవడం జరగదు, కానీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను. దిస్ ఇస్ ద కమిట్మెంట్. ఆమె యొక్క నిర్ణయము, ఆమె యొక్క తీర్మానము, ఆమె యొక్క విశ్వాసపు స్థాయి. ఇలాంటి విశ్వాసము నీకుందా? ఈమె విశ్వాసము స్థాయి చాలా గొప్పది, అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నది. ఎలాంటి విశ్వాసం అంటే ఆయన బట్ట ముట్టుకుంటే చాలు, ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ఆయన బలము, ఆయన ప్రభావము దానిలో ఉంది అని నమ్మింది, విశ్వసించింది. అప్పటి వరకు అలా ఎవరు చేయలా. వండర్ఫుల్ మెరాకిల్, అద్భుతమైనటువంటి కార్యం అండి అది. దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇంత విశ్వాసమా? చాలా విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? అసలు ఏనాడైనా ఇలాంటి విశ్వాసం మనం వెళ్తున్నామా? ఏదైనా సమస్య వస్తే, శోధన వస్తే భయపడిపోతాం. అమ్మా, సమస్య గురించి, శోధన గురించి భయపడద్దు. దాన్ని విడిపించేవాడు ఉన్నాడు. భారమంతా ఆయన మీద వేసేయండి. భారమంతా ఆయన మీద వేయమంటూ ఉన్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు తలడిల్లిపోతున్నావు? ఆరోగ్యం క్షీణించిపోతుంది కదా నీ టెన్షన్ వల్ల. కాబట్టి మనకు బలమిచ్చువాడు ఆయనే, బల శౌర్యుడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, నడిపించువాడు ఆయనే, క్షేమమిచ్చువాడు ఆయనే, కృప చూపించువాడు ఆయనే, కరుణించువాడు ఆయనే, సమాధానము, శాంతిని, సంతోషమును ఇచ్చువాడు ఆయనే. కనుక ఆయన బలం వైపు చూడు, ఆయన బలాన్ని ఆశ్రయించు. నీ బలహీనతను విడిచిపెట్టు, నీ స్థితి మారిపోతుంది, పరిస్థితులు తారుమారైపోతాయి, జయము లభిస్తుంది, విజయము లభిస్తుంది, గొప్ప సాక్ష్యము నీకు మిగిలిపోతుంది. క్రీస్తు పత్రికగా నీవు తెరవబడినటువంటి పుస్తకముగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా జరగాలి అంటే ఆయన బలం వైపు చూడు, ఆయన బలవంతుడు అనే విషయాన్ని గమనించు, గుర్తించు, గ్రహించు. ఇక ఏ బలహీనత నిన్ను లొంగనివ్వదు. దేవునికి స్తోత్రం. సాతానుడు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. నిన్ను ప్రతి సమయము కూడా బలహీనతలో తీసుకెళ్తాడు. నువ్వు బలహీనుడు అంటానే ఉంటాడు. నువ్వు అనాలి కదా అప్పుడు, నా దేవుడు బలవంతుడు, నేను బలహీనున్నే కానీ నా దేవుడు బలవంతుడు అని నువ్వు అనగలిగితే నీ జీవితము మార్చబడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ కుమార్తె పడుతున్నటువంటి బాధ అంటుంది కదా, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటా. బా, ఏం కమిట్మెంట్ అండి. వెళ్ళింది, ఏమీ చెప్పలా, వస్త్రపు చెంగే ముట్టుకుంది. ముట్టుకున్న వెంటనే 12 సంవత్సరాల నుంచి పోని రోగము, ఎన్నో మందులు వాడింది, పోనటువంటి రోగము, ఎన్నో వైద్యులను కలిసింది, ఎన్నో ఆసుపత్రికి వెళ్ళింది, ఎక్కడా నయము కానటువంటి వ్యాధి వస్త్రము ముట్టుకున్న వెంటనే నయమైపోయింది, బాగుపడిపోయింది. బలహీనతలో ఉన్నట్టు ఆమె బలపరచబడింది. అంటే ఆయన వస్త్రపు చెంగులో ఏముంది? బలము ఉంది. ఆయన నోటి మాటలో ఏముంది? బలము ఉంది. బలవంతుడైన దేవుడు ఆయన. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. అద్భుతమైనటువంటి కార్యం అది. లోకాసువార్త 8:43 రాయబడిన మాట, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. వెంటనే, ఎప్పుడో కాదు. అందుకనే ఆయన బలం వైపు చూడు. ఒక మాట, మన దేవుడు బలవంతుడైన దేవుడు. నీ బలహీనతలెంత, నీ కష్టాలెంత, నీ బాధలెంత తొలగించి పడేస్తాడు. విశ్వాసము ఉంచి నువ్వు ప్రయాణం చేయి, విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు నడుచుకో. దేవుడే కార్యాలు జరిగిస్తాడు. దాంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన బాహుబలమైనది. నిర్గమకాండం 13:3 రాయబడ్డ మాట, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించెను. కాబట్టి ఆయన బాహువు ఎలాంటిదంటే బలమైనది. ఆయన నోటి మాట బలమైనది. ఆయన వస్త్రపు చెంగు బలమైనది. ఆయన వస్త్రపు చెంగులో లేదా ఆయన వస్త్రములో బలము ఉన్నది.
దేవుని మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, ఆయన బాహువు కూడా బలమైనటువంటి బాహువు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక ఐదవదిగా మనం గమనిస్తే ఆయన స్పర్శలో బలము ఉంది. ఆయన చేతులు వేయగా అద్భుతాలు జరిగాయి. దాంట్లో ఒక మాట లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే ఇక్కడ ఒక తల్లి కనబడుతుంది. 18 సంవత్సరాల నుండి బలహీనతలో ఆమె బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీగా ఆమె కనబడుతుంది. 18 సంవత్సరాల నుంచండి. ఆమె ఏమైందంటే నడుము వంగిపోయింది. ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఆ నడాన్ని వంగగొట్టేసినటువంటి సాతాను పట్టినటువంటి స్త్రీ ఆమె. ఒకటి కాదు, 18 సంవత్సరాలు. ఇందాక 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆమె కనబడింది. ఇప్పుడు 18 సంవత్సరాలు నడుము వంగిపోయినటువంటి ఒక ఆమె కనబడుతూ ఉంది. 13వ వచనం మనం గమనిస్తే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. అది కుమారుని స్పర్శలో ఉన్నటువంటి బలము. ఆయన చేతులుంచగానే నడుము వంగిపోయినటువంటి ఆమె నడుము స్ట్రైట్ అయిపోయింది, స్టడీ అయిపోయింది. ఎంత గొప్ప కార్యము, ఎంత ఉన్నతమైన కార్యము, ఎంత మహిమ కార్యమో గమనించాలి. వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా, నీ బలహీనత వైపు చూడొద్దు, ఆయన బలం వైపు చూడు. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు. చచ్చిపోయినటువంటి యాయీరు కుమార్తె విషయం మనం గమనించినట్లయితే, చనిపోయినటువంటి ఆమె అందరూ కూడా గొల్లు గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు కదా, యాయీరు విశ్వాసం మాత్రమే ఉంచు, నమ్మిక మాత్రమే ఉంచు, నమ్మిక చెదరనివ్వద్దు. నువ్వు నమ్మిక కలిగి ఉంటే దేవుని మహిమ చూస్తావు. అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయినటువంటి నీ కుమార్తె బ్రతికించబడుతుంది. ఎందుకంటే బలవంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. వెళ్ళాడు, చేయబట్టుకుని తలీ తాకుమి అనగానే, ఆయన స్పర్శ తగలగానే, ఆయన మాట పలుకగానే, చిన్నదానాలేమో అనగానే చచ్చిపోయినటువంటి ఆమె లేచి కూర్చుంది. అది దేవుని యొక్క బలము. కాబట్టి మన బలహీనతల వైపు మనం చూడొద్దు. దేవుడు బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ సందేశము దేవుడు చెప్తున్న మాట, బలవంతుడైన దేవుడు ఆయన వైపు చూడు. భక్తులు ఆయన వైపు చూసి వెళ్ళారు కనుకనే విజయాలు సాధించారు. భక్తుల జీవితంలో అన్నీ కూడా విజయాలే. అపజయాలు వచ్చినప్పటికీ ఆ అపజయాలు పక్కన పెట్టేశారు, వాటిని పట్టించుకోలేదు. దేవుడి మీద పూర్తిగా ఆధారపడి ముందుకు సాగారు. కాబట్టి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. అంత మాత్రమే కాదండి, యేసు నామము గురించి మనం మాట్లాడితే అద్భుతమైనటువంటి బలమైన నామం ఈ నామము. మరి ఎలా వచ్చింది అంటే, యెహోవా నామము బలమైనటువంటి మార్గం అని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. అలాగే యేసు క్రీస్తు, యేసు యొక్క నామము, కుమారుని నామము ఎలాంటిదంటే చాలా బలమైనటువంటి నామం. ఏది అడిగినా యేసు నామములు అడగండి. ఏ వ్యాధి పోవాలన్నా, ఏ బాధ పోవాలన్నా, ఏ బలహీనత పోవాలన్నా, ఏ దయ్యం పరిగెత్తాలన్నా యేసు నామములు అడగండి. యేసు నామములో బలము ఉన్నది. ఆయన నోటి మాటలో బలం ఉన్నది. ఆయన వస్త్రపు చెంగులో బలం ఉన్నది. ఆయన బాహువు బలమైనది. ఆయన స్పర్శ బలమైనది. ఆయన నామము కూడా బలమైనదే. ఏ నామములో కూడా విడుదల లేదు, ఏ నామములో కూడా రక్షణ లేదు. యేసు నామములో రక్షణ ఉంది. కాబట్టి మనము సేవిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు బలవంతుడైన దేవుడు. ఆయన వివేచన శక్తి బలమైనది. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన తన బలాన్ని మనకిచ్చుటకే ఈ లోకములో ఆయన జన్మించాడు. ఆయన బలాన్ని మనకి ఇచ్చి మనలను బలపరుస్తాడనే విషయాన్ని కూడా మనము గమనించాలి. యెషయా గ్రంథం 41:10 రాయబడిన మాట, దిగులు పడకము, నేను మిమ్మును బలపరుతును. అలా దేవుని వలన బలపరచబడినటువంటి భక్తులు యెషయా ఉన్నాడు. అందులో 47:10 స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అలాగే సమూయేలు ఉన్నాడు, అలాగే దావీదు ఉన్నాడు, అలాగే పౌలు ఉన్నారు. వీళ్ళ అనుభవాలు మనం గమనిస్తే కనుక దేవుడే బలపరిచినట్టుగా ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు, దావీదు గారు చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 18వ కీర్తన 32వ చరణములో, బలము ధరింపజేయువాడు ఆయనే, బలము ధరింపజేయువాడు ఆయనే. దావీదుకు ఆ బలాన్ని అనుగ్రహించాడు. అందుకనే దావీదు మరి తన అనుభవాన్ని చెబుతూ రాస్తున్నటువంటి మాట, బలము ధరింపజేయువాడు ఆయనే, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించునని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే యెషయా అనేటటువంటి ప్రవక్త చెప్తున్న మాట, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే.
అని యెషయా అనేటటువంటి దైవజనుడు చెప్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు కదా, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. అంటే పౌలును కూడా బలపరిచింది ఎవరంటే ఆయనే. నీకు బలము కావాలంటే ఆయనందు విశ్వాసం ఉంచు, ఆయనందు నమ్మిక ఉంచు, ఖచ్చితముగా ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. నీ బలహీనత వైపు చూడొద్దు, మీ బలహీనత వైపు చూడొద్దు, ఆయన బలం వైపు చూడండి. దేవుడు బలవంతుడు. అట్టి బలాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నీ బిడ్డలు బలహీనతల వైపు చూడకుండా తండ్రి, నీ బలం వైపు చూచి ముందుకు సాగడానికి సహాయము దయచేయమని నాయనా, వారి జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు అన్నీ తొలగించి వేసి సమాధానము దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ కన్నీరు కారుస్తున్నటువంటి కన్నీరుని నాయనా, వారి కన్నీటిని నాట్యముగా మార్చివేసి బలమైన మహిమ కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.